దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠింపు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం. పిల్లలు అక్కడెక్కడ పోనేద్దండి, కూర్చోబెట్టుకోండి. మొదటి నుండి 12 వరకు మార్చి చదువుతాం. కీర్తన 33 మొదటి నుండి 12 వరకు మార్చి చదువుతాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. శుద్ధి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతి న్యాయములు ప్రేమించుచున్నాడు. లోకము ఆయన కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకలందరూ భూలోక నివాసులు ఆయన మాట సెలవిగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం సిద్ధపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములుండును. తమకు దేవుడుగా గల జీవుడు ధన్యుడు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జీవుడు ధన్యుడు. కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు మా రక్షకు నామమున వందనాలు. అపాత్రుడయోగ్యుడైన నన్ను ప్రభువా ఈ సిలువ చాటును మరుగు చేయండి. వాక్యం నీది, ప్రజలు నీ వారు. ఈ ఉదయకాల సమయంలో నీ ఆత్మాభిషేకం దయచే చక్కని వాక్యం అనుగ్రహించు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చావు, మమ్మల్ని ఆయతపరుస్తూ వచ్చావు. అయితే నీ మెలనైనటువంటి మధురమైనటువంటి స్వరాన్ని వినిపించు. నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. ఎలా ఆరాధన చేయాలో కృప చూపమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 33వ కీర్తన రాజైనటువంటి దావీదు దైవ ధ్యానం చేసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ప్రభువుని ఎలా ఆరాధించాలనో ఆయన వివరించాడు. మొదటి వచనంలో నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి నీతిమంతులు దేవుని ఆరాధిస్తారు. అందరూ ఆరాధించలేరు, పాపులు నోరు తెరవలేరు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఆరాధన చేయకుండా పోతున్నారు. ఎవరైతే ఆరాధన చేయలేదో ఆ వ్యక్తి పాపి. నీతిమంతులే ఆరాధన చేసేది ప్రభువుని. ఎలాంటి నీతిమంతులు అనంటే పాపము నుండి విడుదల పొందినటువంటి వారు. దేవుడు తమ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పి బిగ్గరగా చెప్పగలిగినటువంటి వారు. వారు ఏం చేస్తారంటే ప్రభువుని ఆరాధిస్తారు. అందుకనే నీతిమంతులారా అన్నాడు. పూర్వ దినాల్లో నీతిమంతులు అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డారు. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అతడు ఆ మాటను నమ్మిన అని రాయబడింది కదా. చదవండి ఆ మాట. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం.
4:3 రోమపత్రిక రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకని ప్రభు అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. ఆ దినాల్లో దేవుని నమ్ముడు ద్వారా కలిగింది వాళ్ళలో దేవుని నమ్ముడు ద్వారా కలిగింది విశ్వాసం. నీతిమంతులుగా చేపట్టారు. ఆయన నమ్మకునుడి ద్వారా కలిగినటువంటిది. ఆ దినాలలో వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే, అందుకనే అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు సర్వశక్తి గల దేవుడు ఊజులో తనతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అన్నాడు 12వ అధ్యాయం ఆదికాండంలో. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించేదను. దేవుని మాట వినేవాళ్ళు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటారు. వాళ్ళు ఆశీర్వదింపడతారు, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్రహామును బట్టి దేవుడు ఇతరులను ఆశీర్వదించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బేరు రాజు అయినటువంటి వ్యక్తిని కూడా యెహోవా అబ్రహామును బట్టి ఆ బేరును కూడా దీవించెను. ఇసాకును బట్టి అన్ని జాతులైనటువంటి వారిని దీవించినాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. బీకారు తీరు ఉండకూడదు. చాలాసార్లు మనం జలగలక్కడ జీవిస్తుంటాం. జలగ ఎట్లుంటుంది? సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అనుకుంటా. సామెతల గ్రంథంలో జలగ ఇమ్ము ఇమ్ము అంటారు. జలగ యొక్క జీవితం ఉండకూడదు. అబ్రహాము సంతతి అనేటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆయన సంతతిలోనికి మనం రాగలిగినాం. కాబట్టి నీతిమంతులు ఆయన ద్వారా విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులైనారు. ఆయన నమ్ముడు ద్వారా నీతిమంతులైనారు. చూడండి, హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు. హబక్కూకు గ్రంథము 2:4. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు గ్రంథం 2:4. హబక్కూకు అని చెప్పేసరికి తిప్పలు పడుతున్నారు. చూడండి, హబక్కూకు అని చెప్పేసరికి ఎక్కడుందో యామోళ్ళు ఉందో బైబిల్ చదివితే కదా తెలిసేది. అది పేజీ నెంబర్ అడుగుతున్నారు. చూడండి, ఏం చేస్తాం మరి? ఎంతకాలం విశ్వాసం? ఎంతకాలం విశ్వాసంలో మనం? వాస్తవానికి అయితే లోకంలో సంస్కృతం అయితే మనం నేర్చుకోలేమేమో. సంస్కృతం అయితే మనం నేర్చుకోలేమేమో. దేవుని వాక్యం మనకు అందుబాటులోకి వచ్చింది. గ్రీకు నుండి, అరబిక్ నుండి, లాటిన్ నుండి భాషాంతరం చేయబడింది. కాబట్టి చూడండి, హబక్కూకు గ్రంథం పేజీ నెంబర్ అంటే చెప్పండి. అలాగే 773, 71. 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకు. పూర్వము విశ్వాసంతో బ్రతికినారు. దేవుని నమ్ముడు ద్వారా నీతిమంతులైనారు. దేవుని యందు విశ్వాసంతో బ్రతికినారు. విశ్వాసం అంటే ఏమి? విశ్వాసం అంటే వాళ్ళు అడిగినారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించి ప్రభువా అని అడిగారు. వచ్చి ఏమిటి విశ్వాసం అని అంటే, ఆయన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు పోయి అడిగినారు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు కార్యాలు జరగాలంటే ఒట్టిగా జరగవు, ఇట్టివి ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప మరి ఏది. మరి నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు పోవాలంటే నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం ఎప్పుడైనా తలుపేసుకొని ప్రభు దగ్గర కన్నీరు పెట్టి అడిగినారా? అడగం. మనం 10 మంది దగ్గరకు అడుగుతుంటాం, వాళ్ళని అడుగుతుంటాం, వీళ్ళని అడుగుతుంటాం. వేలుంటే చూడు కదా. దేవుని అడిగినామా? విశ్వాసం మూలంగా బ్రతకాల. దేవుడు ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.
అయితే వాళ్ళు వారి జీవితంలో ఏం లేకపోయింది హబక్కూకుకి కదా. దేవుని వాక్యంలో రాయబడింది, అంజూరపు చెట్టు పూయకుండినను, చేనులో పైరు చేతికి రాకుండినను, ద్రాక్షకాయలు పొలములకు కాపుకు రాకుండినను, పశువులు చాలలో పశువులు లేకుండాను నేను యెహోవాను బట్టి బ్రతుకుతా. అది విశ్వాసం అంటే. అట్లా బతికినారు వాళ్ళు. అబ్రాహాము ఏమో నమ్మినాడు, నీతిమంతుడైనాడు. విశ్వాసులైనందరూ వారికి ఏమైనాడు ఆయన? తండ్రి అయినాడు. ఇప్పుడు హబక్కూకు విశ్వాస మూలంగా బతికిన భక్తుడు. విశ్వాస మూలంగా ఏమున్నా ఏం లేకున్నా, కరువులో కష్టంలో, చేతికి ఏది రాకపోయినా, పిల్లలు ఉపవాసం ఉన్నా ఎన్నడూ దేవుని దూషించకుండా దేవుని బట్టి సంతోషంగా ఉన్నాడు ఆయన. నీళ్లు తాగే సంతోషంగా ఉన్నాడు ఆయన. చూసినారా? అందుకనే ఒకటేమో దేవుని నమ్ముడు ద్వారా, రెండవదేమో విశ్వాసం ద్వారా. ఎవరినేమో అడగడు, చేయి జాపి దేహి అనేవాడు కాదు. ఇక నీతిమంతులు అట్లుండాల. నీతిమంతులు సింహం వలె ఉంటారంట. మనం ఎట్లుంటాం? చచ్చిపోయిన కాడ శవాలు కూర్చున్నట్టు కూర్చుంటాం. చచ్చిపోయిన కాడ చింతలో ఉంటారు చూడు, ఏం మగమట్టు పట్టుకునేవంటే ఏం చేయాలమ్మా కదా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని ముఖము ప్రకాశించినట్టుగా ప్రకాశించాలి. వారు స్టెఫేను ముఖం చూసినప్పుడు అది దేవదూత ముఖం వలె ప్రకాశించింది. 7వ అధ్యాయం. నీతిమంతులు ఎప్పుడు కూడా నక్షత్రముల వలె తేజరిల్లుతారు. 12వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథములు. అయితే నీతిమంతులైనటువంటి మనము, అబ్రహాము వాళ్ళంతా కూడా దేవుని నమ్ముడు ద్వారా విశ్వాసులైనారు, నీతిమంతులైనారు. అంతేకాదు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏది లేకున్నా కూడా విశ్వాసం మూలంగా బ్రతికి చచ్చిపోయినారు. విశ్వాసం మూలంగా. ఆ మాటకు వస్తే యోసేపు కూడా విశ్వాసంతోనే బ్రతికినాడు. విశ్వాసమే నేను కాపాడేది, గుర్తుపెట్టుకు ఎప్పుడన్నా కానీ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసలు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉండాల. అర్థమైందా? పరిపూర్ణమైన దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని అడగాలంట, ఏది ఎవరిని అడగకూడదంట. మనం ఏమనుకుంటామంటే ఇళ్ళని అడిగితే ఏమని ఇస్తారేమో, వాళ్ళని అడిగితే ఇస్తారు, మళ్ళీ ఇప్పించుకుంటారు. అని దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఇట్టివి. మీ విశ్వాసాన్ని వృద్ధి పొందాలంటే ఇట్టివి ప్రార్థన ద్వారానే. కాబట్టి వాళ్ళ ఆ దినాల్లో ప్రార్థన చేయడం ద్వారా నీతిమంతులైనారు. వారు దేవుని యందు విశ్వాసంతో బ్రతుకు ద్వారా నీతిమంతులైనారు. వారు దేవుని నమ్ముడు ద్వారా నీతిమంతులైనారు. ఇప్పుడు మన జీవితంలోనికి వస్తే మనం ఎలాగ నీతిమంతులమైనాం? రెండవది, మనం ఎట్లా నీతిమంతులమైనాం? రండి, రోమపత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు. మనం ఎలాగ నీతిమంతులమైనాం? వాళ్ళేమో నమ్ముడు ద్వారా నీతిమంతులైనారు. అందుకని దేవుడు అన్నాడు, భక్తుడు అన్నాడు, నీతిమంతులారా అన్నాడు, యెహోవాను బట్టి ఆనందగాన సంతోషగానము చేయడు. రోమ 4, 7 ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా ఎవరిని దేవుడు నీతిమంతుడు అన్నాడు. క్రియ ద్వారా మనం నీతిమంతులం అవుతాం. దావీదు చెప్పినాడు, క్రియ. ఏం క్రియ? విశ్వాస జీవితం క్రియ. మనం క్రియ అంటేనే అబ్బా డబ్బులేలేమో అనుకుంటాం కదా. అది కాదు. అది ఒకటి మన ఆత్మీయ జీవితంలో అదొక భాగం, అంతే. అదొక భాగం, అది కాదనే దానికి లేదు. నువ్వు ఎంత దైవికంగా జీవిస్తున్నావు అది క్రియ. ఎవడును క్రియల మూలముగా నీతిమంతుడని కదా ఏమన్నాడు? ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. వాళ్ళు ఆ దినాల్లో క్రియలు చేసి నీతిమంతులైనారు. మనం ఏ క్రియలు చేయలే,
ఏమైనా చేసినామా మనం? లోకం చూడండి, ఏదైనా చేయాలంటే లోకం ఏం చేస్తుంది? ఏమైనా చేయాలంటే లోకం ఏం చేస్తుంది? క్రియ. వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న దానికి ఏం చేస్తారు? వాళ్ళు క్రియ చేస్తారు. మేము ఇది చేయాలనుకునే కార్యం, 2 పొటేన్లు కావాలా మాకు, 2 మేకపోతులు కావాలా మాకు. ఏ కారణం? ఇది చేస్తే మాకు మేలు. మనం ఏదైనా చేస్తే కీడు అనుకుంటాం కదా. వా ఎట్ట చేయాలబ్బా అనుకుంటాం మనం. తెలియని దానికి వాళ్ళు చేస్తున్నారు. మనం తెలిసిన దేవుని ఎడల వాళ్ళ ఆ దినాల్లో ఎట్లయినారంటే క్రియల మూలముగా నీతిమంతుడు ఎవడు కాలేడు ఆ దినాల్లో. క్రియలు లేకుండా ఎవరిని నీతిమంతుడు అని దేవుడు చెప్పడు. అయితే 7వ వచనంలోకి వస్తే మనల గురించి చెప్తున్నాడు దేవుడు. ఏలయనగా తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. క్రియలు లేవు మనకు, విశ్వాసం లేదు మనకు, దేవుని యందు నమ్మిక లేదు. దేవుని యందు దేవుని నమ్ముతాం కానీ లోకస్తులు చెప్పినవి నమ్ముతాం ఎక్కువ కదా. దేవుని నమ్ముతాం కానీ, వింటున్నారా? దేవుని నమ్ముతాం కానీ దేవుడు చెప్పింది నమ్మం. దేవుని వాక్యాన్ని పాటించం. వస్తాము ఊకే అట్లా. వస్తామంటే వస్తాం, పోతామంటే పోతాం. ఇట్లా చేయకుంటే ఎట్లా? మన బంధువులు ఏమనుకుంటారు, మన ఇరుగు పొరుగులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకుంటాం. మనం వాళ్ళని సంతోషపెట్టడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాం. దేవుని వాక్యాన్ని పాటించడానికి ఇష్టపడం. ఎంత దౌర్భాగ్యం కదా. అయితే దేవుని వాక్యంలో చెప్తున్నాడు దేవుడు, తన పాపమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు. దేవుడు నిన్ను నన్ను ధన్యునిగా చేసినాడు. నీ పాపములు నా పాపములు క్షమించినాడు. వాళ్ళైతే క్రియలు లేకుండా వాళ్ళ నీతిమంతులుగా దేవుడు చేయలేదు. వారు ప్రతిదినము బలులు అర్పించాలా. లోకం కూడా అదే చేస్తుంది. మా ఊరికల్లా ఇది చేస్తే బాగుంటుందేమో, ఇట చేస్తే బాగుంటుందేమో అని ఊరందరూ కలిసి మాట్లాడుకొని నెత్తికి 20,000 30,000 వేసుకొని ఎన్నో రకాలుగా బంధువులు దయాదులు అందరూ పిలుచుకొని రకరకాలు చేసి ఇది క్రియ నా దేవునికి చూపించుకోవాలా, నా భగవంతు ఆ దేవుని చల్లపరచాలా అనుకొని లోకం అనుకుంటుంది. పూర్వం కూడా దేవాది దేవుడు తన భక్తులైనటువంటి అబ్రహాము, ఇసాకు, యాకోబులు దేవుడైనటువంటి ఆ దేవుడు పూర్వం ఉన్నటువంటి భక్తులందరూ కూడా లేవి సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో అందరు తీసుకొచ్చినారు. గోత్రానికి, కుటుంబానికి ఒకటి దేవునికి తీసుకురావాలా. మామూలు డెలివరీ అయితే ఒక అర్పణ, కడైతే ఒక అర్పణ, పాపం చేస్తే ఒక అర్పణ, ప్రాయచిత్తం కొరకు ఎన్ని బలులు దేవునికి ఇసుకొచ్చిపోయి నా పిల్లలు ఇలాగుండడం నాకు ఇష్టం లేదు. పెద్ద యొక్క మేకల యొక్క రక్తం వీళ్ళని తీసివేయలేదు, శుద్ధి చేయలేదు. అయితే నా రక్తమే వీళ్ళని కడగాలని నిన్ను నన్ను పూర్తి విడుదల చేశాడు. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నోటితో ప్రభుని ఆరాధించాలంతే. చూడు ఎంత ధన్యులుగా చేసినాడు. అందుకని నీతిమంతులారా, లోకమంతా చూడండి వాళ్ళ క్రియ చేస్తేనే మనం క్రియలు చేయము, ఏం చేయము. ఏమైనా చెప్పింది కూడా వినం మనం. ఇంకా గురువు ఎందుకు నీకు కదా. లోకస్తులు ఆడపిల్లలందరూ అన్నలకు ఒలిలు వేయాలని చెప్పినారనుకోండి, ఏం చేస్తారు? అక్కడ మీరే ఉంటారు ఫస్ట్ కదా. ఏడున్నావు బాలస్వామి అంటే ఏడున్నావు, పని పోయినాడు పిన్ని అటనా. అదే మా ఊర్లోనంతా ఏమి మీ ఊర్లో ఏమి మా ఊర్లో వెళ్ళేయాలంట. అన్న ఏం పెట్టాలా? చీర పెట్టాలంట. ఇది బాగుంది వాని వ్యాపారం కోసం అంటే ఇంక మనోళ్ళు కూడా అబ్బా ఇంక ఏం చేస్తారో, వాళ్ళు దేవుని నమ్ముకున్నారంట, వాళ్ళు చేసినారంట, ఏం మీ వాళ్ళు ఏం పరలోకం నుండి దిగొచ్చినారా అని చెప్పేసరికి ఇంక మా ఆయన కడవై ఊతుంది కదా. మా ఆయనకు వెళ్ళేసి వస్తా, ఏమంటే ఏం తంట వస్తుందని ఫో అంటాడు. ఎట్లుంది చూడు మన జీవితాలు. దేవుని నమ్ముకున్నాం, పేరుకి దేవుని బిడ్డలం, పేరుకి
దేవుని బిడ్డలం. అందుకని నేను చెప్తాను చాలాసార్లు, మీరు దేవుని నమ్ముకొని లోకాచారాలు చేసేటోళ్ళు ఉంటే లోకంలోకి పోండి, అక్కడ ఎంజాయ్ చేయండి. ఒక దినాన్ని నరకంలో కాలుతారు అంతే. మాకేం వచ్చే నష్టమేమి ఉండదు. నువ్వు నమ్ముకుంటే సొమ్ము నీకు. నువ్వు నమ్మి నిత్య జీవానికి చేరాలనే ఆశతో రా. ఎవరో బలవంతం చేసినట్టుగా బాధపడుకుంటూ దేవుని ఇంటికి వచ్చి ఇక్కడ నుండి బాధపడుకుంటూ పోతే ఏం లాభం ఉండదు. నువ్వు ఏదైతే వెంబడించావో అదే నిన్ను తిరిగి చంపేస్తుంది, గుర్తుపెట్టుకో. అయితే దేవుని బిడ్డలైనటువంటి మనము మన పాపములకు పరిహారం పొందినాము. మనం ఏ క్రియలు చేయలే, లోకమంతా ఇంకా క్రియలు చేస్తున్నాయి. పాపమునకు పరిహారం, అతిక్రమముకు పరిహారం పొందినాం, పాపమునకు పరిహారం పొందినాం, మనం ధన్యులమైనాం. చూడండి, ఆ మాటకు వస్తే రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనం ఒకప్పుడు మన జీవితాలు చూస్తే 7వ అధ్యాయంలో మనం రోమపత్రికలోనే 7వ వచనంలో కింద భాగంలో ఆ మాట అన్నాడు, ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఒకప్పుడు మన జీవితాన్ని గురించి అక్కడ రాయబడింది. ఆ మాట చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. త్వరగా చదవండి, ఆ మాటలు త్వరగా చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీరు ఎరగరా? దేవుడు ఏమంటున్నాడు? దేవుని నమ్ముకొని అన్యాయంగా జీవిస్తే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే నువ్వు దేవుని రాజ్యానికి పోవంట. నమ్ముకొని ఏం లాభం చెప్పు? ఏం లాభం దేవుని నమ్ముకొని? అన్యాయంగా నువ్వు జీవిస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరు. ఒకప్పుడు మనం అన్యాయస్తులం కాదా? ఒకప్పుడు మన బతుకుల జీవితాలు అన్యాయస్తులమే. వ్యాపారంలో అన్యాయస్తాం, అన్యాయమే. ఏదైనా కొనాలన్నా అన్యాయమే, ఏదైనా అమ్మానాలన్నా అన్యాయమే, ఏదైనా చేయాలన్నా అన్యాయమే. ఒకరు మోసగించే విషయంలో, అన్నదమ్ముల పంచాయతీ విషయంలో, ఆస్తుల పంపకాల విషయంలో, మరొకరు చిన్నవాడిని పెద్దవాడు, పెద్దవాడిని చిన్నవాడు. ఒకప్పుడు ఇలాంటి తెగలకు చెందిన ప్రజలం కాదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా? మోసపోద్దండి అని చెప్పి హెచ్చరించాడు. అక్కడ 14 రకాలమైనటువంటి పాపాలు చెప్పాడు. ఎలాంటి ప్రజలు మనం? చదవండి. జారులము, విగ్రహారాధికులము, వ్యభిచారులము, ఆడంగతనం గలవారము. అంటే ఆడంగతనం గలవారం అంటే దాని చాలా అర్థం ఉంది దాంట్లో. దేవుని బిడ్డ అయ్యుండి రోషంగా జీవించడాన్ని ఆడంగతనం అన్నాడు దేవుని వాక్యం. లోకానుసారంగా జీవించేవాడిని దేవుని బిడ్డ అయ్యుండి కూడా ఆడంగితనం ఏమంటారు చాలాసార్లు కోపాలు వచ్చినప్పుడు, ఏమన్నా నువ్వు మొగోడు ఆడంగలోని తీరుండవు కదరా నువ్వు, ఎప్పుడు అనేది ఆ సందర్భం ఎప్పుడు వచ్చేది? భార్య భర్తల మధ్యలో కొట్లాడి పెట్టినప్పుడు వస్తుంది అది. ఏమనువు కదరా అక్కాయని, ఏమను అతను నువ్వు అంటారు కదా. రోషంగా నువ్వు జీవించకపోతే, దైవికంగా నువ్వు జీవించకపోతే అలాంటి ప్రజలు మనం ఒకప్పుడు. తర్వాత చదవండి, ఏం రాయబడింది? తాగుబోతులైనను, దూషకులైనను, దోసుకునేటోళ్ళు దేవుని రాజ్యానికి. కాబట్టి అన్యాయస్తులుగా ఒకప్పుడు జీవించినాం. అయితే ఇప్పుడు మన పాపాలన్నిటికీ ఏమైనాయి? పరిహారం నొందినాం. మన అతిక్రమంలో ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. మన పాపముల నుండి విడుదల పొందినాం. మనకు రక్షణ దొరికింది. ఎంత ధన్యులం మనం! పాపమునకు పరిహారం నొందినవాడు ధన్యులు. అందుకని రోమపత్రికలు అన్నాడు చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 24 ఆ మాట చదవండి. రోమపత్రిక 3:24 చదవండి. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి ఉచితంగా నీతిమంతులు చేసినాడు. వాళ్ళేమో క్రియ చేస్తే నీతిమంతులు, మనం ఎట్లా నీతిమంతులమైనాం? యేసు ప్రభు రక్తం ద్వారా. ఎవరో చేసినటువంటి పుణ్యం ద్వారా, ప్రభు యేసుక్రీస్తు వారు చేసినటువంటి పుణ్య రక్తం ద్వారా నీవు నేనేమైనాం చెప్పండి? నీతిమంతులమైన. ఇప్పుడు నీతిమంతులం మనం. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు, పాపమును జరిగించు ప్రతివాడు పాపాత్ముడే. అందుకని దేవుడు ఆయన రక్తం చేత నిన్ను నన్ను ఆయన రక్తములో నీతిమంతులుగా 26లో చదవండి అన్నమాట. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచాడు. ఆయన రక్తము చేత నిన్ను నన్ను విమోచించి నీతిమంతులుగా చేసి, అందుకని నీతిమంతులారా అన్నాడు. చాలు. ఏమన్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి. చదవండి అన్నమాట. కీర్తన 33 చదవండి. కీర్తన 33
నీతిమంతులారా ఆ ఆనందగానం. రెండవది ఇంకో మాట రెండవ భాగంలో ఏమంటాడంటే శృతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట. అది నీ ఘనత. చాలు చాలు చాలు. ఇక్కడ ఏం రాయబడిందంటే శృతి చేయుట యథార్థవంతులకు ఏమంట, అది నీ ఘనత అండి. ఘనత. దేవుని ఆరాధించడం ఘనత. అది నీకు కిరీటము. యథార్థవంతులకు శోభస్కరం అంట కదా. యథార్థవంతులకు శోభస్కరము. అన్యుల దేశంలో ఎస్తేరు ఘనత పొందింది కదా. అన్యుల దేశంలో ఎవరు పొందినారు? ఎస్తేరు ఘనతను పొందింది. అందరూ మేకప్ చేసినారు రాజు కొరకు, రకరకాలమైన మేకప్లు చేసినారు. ఈ అమ్మ ఏమని తెలుసా? నాకున్న మేకప్ చాలు, రాజుకు నచ్చితే చేసుకొని లేకుంటే లేదని క్యూలో నిలబడింది. దేవుడు గణపరిచినాడు ఆయమ్మని. అదే దేవుడు నిన్ను నన్ను గణపరుస్తాడు. అక్కడ రాయబడిన దేవుని ఆరాధించేవారు గణపరచబడతారు. వారికి లోకంలో ఘనత. యథార్థవంతులకు అది శోభస్కరము. స్తుతి చేయట. ఎలా మౌనంగా ఉంటావు మరి దేవుని ఆరాధించకుండా? నీతిమంతుడిగా చేయబడ్డావు. పూర్వమేమో క్రియలు లేకుండా నీతిమంతులు కాలే. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా ఆయన రక్తం చేత చేసినాడు. దేవుని నువ్వు స్తుతించుడు ద్వారా, ఆరాధించుడు ద్వారా నీకు అది ఘనత. నీకది ఘనత. దేవుని ఆరాధిస్తే నీకు ఘనత. అది యథార్థవంతులకు శోభస్కరం. చూడండి, ఇంకో మాట రాయబడింది 147 కీర్తన 1వ వచనం. 147 కీర్తన 1వ వచనం త్వరగా చదవండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము, అది మనోహరం అంట. మనోహరం అంటే అర్థమేమి? మనోహరం అంటే అర్థమేమి? మనోహరం అంటే మనసుని హరించడం. మనోహరాన్ని పేరు పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి? మనసుని దోసుకోవాలా. మనసుని ఏం చేయాలా? దోసుకోవాలా. మన ప్రభువుని యేసుక్రీస్తు ఆ పని చేసినాయి. అది మనోహరం. మనసు దోచుకునబడిన వారు, మనసుని హరించినటువంటి వారిని దేవుణ్ణి ఆరాధిస్తారు. అది మంచిదంట. అదేమంట? మంచిది. మంచి కార్యంలో అదొకటి మంచిది జీవితంలో. అది మనోహరం. 50వ కీర్తన 3వ వచనం, 23వ వచనం. 50వ కీర్తన 23. త్వరగా చదవండి, ముగిస్తాను. ఇంకా ఆరాధన చేద్దాం. చదవండి. 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్తుతియాగం చేయవాడు ఏం చేస్తున్నాడంట? నన్ను మహిమపరుస్తున్నాడు. ఈ దేవుని స్తుతించడం మంచిది. దేవుని ఆరాధించడం ఏమంట? నన్ను మహిమపరుచుతున్నారు. ఇలాగ చేయడం ద్వారా నీకు ఘనత. అది శోభస్కరం. అది నీకు ఘనత తెచ్చింది. ఒక దినాన నువ్వు దేవుని బిడ్డవని లోకమంతా ఒప్పుకుంటుంది. లోకమంతా ఒప్పుకుంటుంది. అందుకనే కీర్తనకారుడైన దావీదు అన్నాడు, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. అది యథార్థవంతులకు శోభస్కరం. అది నీకు ఘనత. దేవుని ఆరాధించుట ఘనత. మందిరంలో దేవుని ఆరాధిస్తుంటే నీకు ఘనత. మహిమోన్నతమైన సెలవులు ఉన్న దేవునికి ఘనత. అది దేవుడు నీకు కిరీటముగా ఇచ్చినాడు. ఒక్కొక్కనే గణపరచాలంటే ఎవరు గణపరచరు నిన్ను. ఈడొచ్చి ఆరాధన చేసి విశ్వాసం మూలంగా నేను బ్రతకనంటే నీకు కూడా ప్రయోజనం ఉండదు మరలా. కాబట్టి 3వది చూస్తా. 2వదిగా ఆరాధించడం ద్వారా మరి మనకు ఘనత. తర్వాత యథార్థవంతులకు అన్నాడు కదా. 4వ వచనం చదవండి. 33వ కీర్తన 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది.
ఆయన నమ్మకమైన వాడు, ఆయన చేయనిదంతయు నమ్మకమైన వాడు. అందును బట్టి ఆయన ఆరాధించాలి. మనం గుర్తుపెట్టుకోండి, యెహోవా వాక్యం న్యాయమైనది, యథార్థమైనది. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 4వ వచనంలో యథార్థమైనది, ఆయన చేయనిదంతా న్యాయమైనది కదా. అందుకనే ఆయన అన్నాడు దానియేలు, ఆయనకు చేపట్టుకొని నీవేలా ఎందుకు ఇలాగూ చేయుచున్నావని అడగగలవాడు ఎవడు అన్నాడు. ఏంటికి నాయనా నాకు ఈ కష్టాలు పెట్టినావు అని నువ్వు ప్రశ్నించేదానికి లేదు. ఆయన సోమరులుగా ఉండు, తిని బంత మీద పండుకో, నేను ఇస్తాను అంటాడా? దేవుని వాక్యం ఏం రాయబడింది? ఎవడైనా నువ్వు పని చేయకుంటే వాడు భోజనమే చేయకూడదంట. పని చేయకుంటే భోజనమే చేయకూడదు. పని చేయని వాళ్ళని వాడు భోజనం చేయకూడదు. పరుల జోలికి పోవచ్చు, అటు ఇటు తిరుగుతూ ఊరికనే భోజనం చేస్తున్న వారులారా అన్నాడు. కొంతమంది చెంబు కూడా ఇట్లా ఎత్తలేనైనా నేను ఏమో చచ్చిపోతారేమో అప్పుడే ఇంకా కదా. దేవుని బిడ్డలైనటువంటి మనము, ఆయన వాక్యం యథార్థమైనది. ఎవరికి ఆయన రుణస్థుడు కాదు. ఆయన ఎవరికి రుణస్థుడు? నువ్వు చేయగలిగిన వయసున్నప్పుడు, నువ్వు బలం కలిగిన వయసున్నప్పుడు, నీకు నీవుగా పని చేయకుండా సోమరిగా జీవించి దేవుని మీద అపరాధాలు ఆయన చేయబట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేదానికి హక్కు నీకు లేదు. ఆయన వాక్యం న్యాయమైనది, నమ్మకమైనది. మనం అపనమ్మకస్తులు కానీ ఆయన నమ్మదగిన వాడంట. చూడండి, తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి 2:13 ఏమన్నాడు? 2 తిమోతి 2:13 చదవండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగానే ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయో చేయడు. ఆయన స్వభావానికి ఏమి విరోధంగా చేయడు. ఆయన మనము నమ్మదగిన వారము, అయితే దేవుడు నమ్మకస్తు. గుర్తుపెట్టుకో, పాపం వల్ల కలిగే భ్రమ చేత కొన్నిసార్లు ఇబ్బందులు పడతాం. దాన్ని దేవుని అన్నద్దు. ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన వాక్యం యథార్థమైనది, ఆయన యథార్థవంతుడైనటువంటి దేవుడు. అందుకని విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు, ఆయనకి నూతనముగా ఆ దినదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగినది. ఆయన వాక్యం నమ్మదగినది. మనం నమ్మదగిన వారం కాదు, మనుషులేం ఎవరు నమ్మదగినడు కాదు. నువ్వు ఎంత నమ్మినా ఒక దినాన నిన్ను మోసం చేస్తారు మనుషులు. మనుషుల యొక్క మనసులు ఏమైపోతాయి? మారిపోతాయి. ఎట్లా మారిపోతాయి చెప్పుదురా? ఎట్లా మారిపోతాయి? మనసులు ఎట్లా మారిపోతాయి? మనకు తెలియకుండానే మన మనసులో సొంతం కడుపులు పుట్టిన పిల్లలను కూడా వరసలేం. మనం వరసలేం కదా. ఎందుకు అంత తింటున్నావు అంటాం. కడుపులో పుట్టిన పిల్లలను కూడా, అది మనిషి యొక్క మనసు. ఎవరైనా మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చూడండి, ఏం చేస్తాం మనం? పిల్లలకి ఏం చేస్తాం? బంధువులు వచ్చినప్పుడు ఫస్ట్ రోజు చికెన్ తేవాలా, మటన్ తేవాలా అంటాం. 2వ రోజు ఏమంటాం? పొద్దుము లిలికే చేసి పెట్టుకుంటుంటావా, పనికి పోయేది లేదా మనం అంటాం కదా. మళ్ళీ తర్వాత ఏమంటాం? 3వ రోజు పచ్చిమిరకాయల కారం నూరి పెడతాం. తిను పొనను పోని. అది మానవుని యొక్క మనస్సు. అందుకని మనము నమ్మదగిన వారం, కానీ దేవుడు మాత్రము నమ్మదగినవాడే. అందుకని ఆయన నువ్వు ఎంతైనా నమ్ముకోవచ్చు, ఎక్కడైనా నమ్ముకోవచ్చు, యా రాత్రి అయినా నమ్ముకోవచ్చు, యా పగులైనా నమ్ముకోవచ్చు. ఆయన నమ్మదగినవాడు. చాలామంది సేవకులు కూడా అంటారు, అన్నా నీ ద్వారా కూడా బాగుండవన్నా అంటారు. మనిషిని నమ్ముకోవద్దు. చెప్తాను నేను, నన్ను నమ్ముకునేవనుకో, నేను చచ్చిపోతే ఏమే గయ, నీ దయ ఇంకా గయ అన్న, నీ దయ అంటారు కొంతమంది. నా దయ కాదు, నా దయ అంటే నేను కూడా పోయినప్పుడు గయే. దేవుని నమ్ముకోవాలా.
ఎవరు నమ్మకోవాలా? అందుకని ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన చేర్చి పెట్టాడు, ఎప్పటికీ గుర్తుపెట్టుకో. అందుకని మొట్టమొదటిగా క్రియలు లేకుండా వాళ్ళు నీతిమంతులు కాలే. వాళ్ళు ఎన్నో క్రియలు బలులు అర్పించి నీతిమంతులైనారు. మనం ఏ క్రియ చేయలే, పాపమునకు పరిహారం పొందినాం. మన శాపము నుండి విడుదల పొంది ధన్యులైనాం. ఏమైనా మనం ధన్యులై ఆయన రక్తం చేత, యేసుప్రభు రక్తం చేత నీతిమంతులైనాం. ఉచితంగా ఇది. అందుకని విలువ తెలియదు మనకు. ఒక బట్ట కొను, ఇంట్లో ఫ్యాన్ గాలికి కొను, గాలి కూడా కొనుక్కుంటున్నాం. ఇంట్లో తాగే నీళ్లు, తినే తిండికా నుండి ప్రతిదీ కూడా కొంటూనే ఉన్నాం కదా. క్రయధనం చెల్లిస్తాం. రక్షణకి దేవుడు ఏది క్రయధనం ఏం చెల్లించాల్సిన అవసరం లేదు, ఉచితంగా ఇచ్చినాడు. అందుకని విలువ తెలియదు. ఏదైనా కానీ వస్తే దాని విలువ తెలియదు. ఆయన రక్తం చేత విమోచించుకున్నాడు, నీతిమంతులుగా చేశాడు. మూడవదిగా ఆయన నమ్మదగినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు. అందుకని ఏమన్నాడంటే 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి? రక్షణ పొందినవారు, పాప క్షమాపణ పొందినవారు. మనం అలాంటి వారమైనందుకు దేవుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించునుగా. అందరు లేచి నిలబడి పాట పాడతాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 90, పాత పుస్తకంలో 88, కొత్త పుస్తకంలో 90. అందరు లేచి నిలబడి పాడతాం. 90 పాత పుస్తకంలో 88. ఆనందమానందమయను నాదు ప్రియా కుమారునియందు, మహదానందమానందమయను నాదు ప్రియా కుమారునియందు. నా తనయుని మాట వినందని, నా తనయుని మాట వినందని, శబ్దమొక్కటి యామేఘములో, శబ్దమొక్కటి యామేఘములో ఉద్భవించే నా భూతముగా, ఉద్భవించే నా భూతముగా, మహదానందమానందమయను ప్రియా కుమారునియందు, ఆనందమానందమయను ప్రియా కుమారునియందు. ప్రేమించుతున్నాము నీతిని, నీతిని ప్రేమించినాము. నీవు ప్రేమించుతున్నాము నీతిని, నీతిని ప్రేమించినాము. నీతోటి వారి కంటే, అందుకే నీతోటి వారి కంటే ఆనంద తైలముతో తండ్రి నిన్ను, ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను, అధికంబుగా నభిషేకించెను. మహదానందమానందమయను నా ప్రియా కుమారునియందు, ఆనందమానందమయను నా ప్రియా కుమారుని. అంత్యదినములయందున ఇంత కుమారుని ద్వారా, ఈ అంత్యదినములయందున ఇంత కుమారుని ద్వారా మానవుల తోడా మాట్లాడేను, మానవుల తోడా మాట్లాడేను. సర్వంబునకు తండ్రి తనయుని, సర్వంబునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను, వారసునిగా నియమించెను. మహానందమానందమయను నా ప్రియా కుమారునియందు,
ఆనందమానందమాయను ప్రియా కుమారుని తనయుండే ఆ తండ్రి మహిమా ఆ తత్వపు రూపంబు తానే తనయుండే ఆ తండ్రి మహిమా ఆ తత్వపు రూపంబు తానే మహాత్యమైనట్టి మాట చేత మహాత్యమైనట్టి సమస్తమును నిర్వహించుచు సమస్తమును అందరిలో అతి శ్రేష్ఠుడాయే అందరిలో అతి శ్రేష్ఠుడాయే మహదానంద ఆనందమాయను ప్రియ కుమారుని యందు ఆనందమానందమాయను ప్రియ కుమారుని యందు నా తనయుని మాట వినంగాని నా తనయుని శబ్దమొక్కటి ఆ మేఘములో శబ్దమొక్కటి ఆ ముగ్భావించే నా భూతముగా ముగ్భావించే నా భూతముగా మహదానందమానందమాయను ప్రియ కుమారుని యందు ఆనందమానందమాయను నాకు ప్రియ కుమారుని యందు. ఆరాధించండి. సండే స్కూల్ టీచరు, ఆ తర్వాత బ్రదరు సిస్టరు అందరూ ఆరాధించండి. ఎవరు అటు తిరగాకండి, సమయం మనకు కొంచెమే ఉంది.